నమస్కారం. మహతి భక్తి ఛానల్ కి స్వాగతం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు, ఆనంద సిద్ధిరస్తు. ముఖ్యంగా మనం ఈ ధనుర్మాసంలో చేసుకోవాల్సిన పూజల్లో దేవతల్లో గోదాదేవి, నీలాదేవి కూడా ఉంటారు. సో వారికి ఒక స్టోరీ అనేది ఉంటుంది కదా గురుగారు, ఆ స్టోరీని తెలియచేయండి. అలాగే వాళ్ళిద్దరికీ చేయవలసిన పూజలు ఏ విధంగా ఉంటే మంచి జరుగుతుందో, ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయో కూడా తెలియచేయండి. ఒకటి, ధనుర్మాసంలో ప్రత్యేకమైనది నిజంగా చెప్పాలంటే రేపు సంక్రాంతికి మనం భోగి రోజు జరుపుకునేటువంటి కళ్యాణం, దీన్ని గోదా కళ్యాణం అంటారు. ఈ గోదాదేవి ఎవరు అని అడిగితే విష్ణు చిత్తుడి యొక్క కుమార్తె, అంటే పరమ విష్ణు భక్తురాలు. చిన్నతనం నుంచే, అంటే చాలా చిన్నతనం నుంచే తను అద్భుతమైనటువంటి కృష్ణుని యొక్క లీలామృతాన్ని సేవించిన ఆవిడ. అంటే గోదాదేవుడు అంటే రాధకి మరొక ప్రతిరూపమే. కాబట్టి ఈ గోదాదేవి యొక్క సంపూర్ణ ఒక ప్రేమ కావ్యమే గోదా కళ్యాణం అంటారు. అంటే కృష్ణుడిని ఎంత భక్తితో ఆమె సేవించంటే అంత భక్తి సేవిస్తుంది. అయితే ఆ గోపికా సందర్భమైనటువంటి విషయంలో కృష్ణుని దాంటున్నప్పుడు ఎక్కడ నేను చేసుకోవడం కష్టం అని చెప్పేసి విష్ణు అవతారంలో గోదాదేవిగా తను పుట్టి, అప్పుడు కూడా విష్ణుమూర్తిని మాత్రమే కృష్ణుడిగానే, విష్ణుమూర్తులను కృష్ణుడిగా చూస్తూ ప్రేమించి తన కోసం పరితపించేటువంటి ప్రక్రియ. విష్ణు చిత్తుడు ఆ విష్ణుమూర్తి భక్తుడు. ఆయనకి ఏమిటిదా నా కుమార్తె ఇలా ఏంటి, నువ్వు ఏకంగా దేవుని ప్రేమించడం ఏంటి, నేను ఏదో అనుకున్నాను అని చెప్పేసి చాలా మదన పడుతుంది ఆవిడ. కానీ ఆ కుమార్తె మాత్రం, ఆ యొక్క గోదాదేవి మాత్రం నాకు విష్ణుమూర్తే భర్త, ఇంకొకరు నాకు భర్తగా నేను అంగీకరించని చెప్పేసి మంకుపట్టు పడుతుంది. అంటే చిన్నతనం నుంచి కూడా విష్ణుమూర్తిని ఆరాధించడం, ఆ కృష్ణుని యొక్క లీలామృతాన్ని సేవించినటువంటి అమ్మాయి గోదాదేవి. అసలు గోదాదేవి అంటే ఎవరంటే ఆండాళమ్మవారే. ఆండాళమ్మవారికి ప్రతి ఒక్క మరొక పేరే గోదాదేవి. సో గోదాదేవిగా చాలా మందికి పరిచయం కాబట్టి గోదా కళ్యాణం, గోదాదేవి అమ్మవారు అని చెప్తూ ఉంటారు. మీకు అందుకే దేవాలయాల్లో మీకు బ్రాకెట్లో అండాళమ్మ రాసి బ్రాకెట్లో గోదాదేవి అని రాస్తారు, ఆండాళమ్మవారు ఆవిడ. సో కాబట్టి అమ్మవారికి విష్ణుప్రియమైనటువంటి స్తోత్రాలు అంటే చాలా ఇష్టం. అందుకే మనకి ఈ అమ్మవారికి ధనుర్మాసంలో చేసేటువంటి పూజలు కానివ్వండి, గోదాదేవి అలంకరించినటువంటి తులసి మాలలతో ఆయన పూజ చేస్తే ఇంకా విశేషం. అందుకే కృష్ణ తులసి ఏర్పడింది ఇక్కడి నుంచే. కృష్ణ తులసి అనేటువంటి ఏర్పడింది ఈ అమ్మవారు పెట్టినటువంటి తులసి యొక్క పూజను స్వామివారు సేవించారు కాబట్టి దాని నుంచి కృష్ణ తులసి అని పేరు పడింది. కాబట్టి అమ్మవారి సేవించినటువంటి ఆ తులసి మాలలతోనే మనం గత ఎపిసోడ్ చెప్పుకున్నాం కదా, ఈ ధనుర్మాసంలో గోదాదేవికి ప్రియమైనటువంటి తులసి మాలలతో స్వామి అలంకరింపజేసేది. ఆయన కోసం తెచ్చినటువంటి ప్రతి పుష్పాన్ని కూడా, ప్రతి పాటను కూడా ఆయనకు అంకితం చేసి మనోహరమైనటువంటి అలంకారం చేసేది. ఆయన కృష్ణుడిని సుందరమైనటువంటి అలంకారం చేసినటువంటి వ్యక్తి అంటే గోదాదేవి మాత్రమే. అటువంటి ప్రేమ కావ్యంగా మనకు చెప్పబడింది. తర్వాత అంతిమంలో ఆ గోదాదేవి కృష్ణునిలోకి చేరుకోవడం, ఆ విష్ణుమూర్తిని పెళ్లి చేసుకోవడం, విష్ణుదత్తుడు చాలా చాలా సంతోషపడడం, మానవులు ఉన్నటువంటి నా కుమార్తెను కన్యాదానం చేయించినటువంటి మహత్యానికి అని చెప్పేసి విష్ణు చిత్తుడు చాలా సంతోషపడడం. కాబట్టి ఇది అంటే ఈ గోదాదేవి మరొకరున్నటువంటి రాధాదేవిగా చెప్పబడుతుంది. అలాగే నీలాదేవి అని అడుగుతున్నారు. నలుడి యొక్క కుమార్తెగా నీలాదేవి చెప్పబడింది. ఆ నలుడు అనేవాడు ఎటువంటి అంటే పరమ భక్తాగ్రేసరుడు నలుడు. అంటే విష్ణువు యొక్క రాముణ్ణి మాత్రమే సేవించబడిన వాడు, ఇంకెవరిని సేవించే తత్వం కాదు. అటువంటి రామభక్తు అయినటువంటి నలుడి యొక్క కుమార్తె నీలాదేవిగా ఈ అమ్మవారు అంటే లక్ష్మీదేవి యొక్క 3 అంశాలలో ఉన్నటువంటి నీల ప్రథమురాలు ఈ నీలాదేవి. ఆ 3 అంశాలటువంటి నీలాదేవి మరొక ప్రతిరూపమే లక్ష్మీదేవిగా చెప్పబడింది. కాబట్టి అంతకుముందు గోపిక స్థితిలో ఉన్నటువంటి, అంటే వీళ్ళందరూ కూడా గోపికల్లాగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ అవతారంలో విష్ణుమూర్తికి భార్యగా వచ్చినటువంటి వ్యక్తులే ఈ ఆండాళమ్మవారు కానివ్వండి. అలాగే లక్ష్మీ ఉన్నటువంటి ఒక అంశంలో ఉన్నటువంటిది నీలాదేవి. నీలాదేవి అంటే పరమ భక్తి అయినటువంటి తత్వం ఆవిడ. అంటే ఆవిడ యొక్క స్తోత్రాలు ఎక్కువ పారాయణం, ఆవిడ రచనలు ఎక్కువ పారాయణం. ఆవిడ స్వామివారిని భక్తితో సేవించేది. ఎక్కడ కూడా వచ్చి ఆయన ముందర కూర్చోవాలి, ఆయన నేను వివాహం చేసుకున్నటువంటి తత్వం కాదు ఆవిడది. భగవంతుడితో నేను కలిసి ఉండాలి, భగవంతుడితో నేను ఉండాలి, భగవంతుడు ముందర ఉండాలి కాదు, భగవంతుడిలో నేను ఉండాలనేటువంటి తత్వం నీలాదేవిది. కాబట్టి అటువంటి నీలాదేవి అందుకే లక్ష్మీ అంశగా వచ్చినందుకే ఆమె హృదయ కమలాకరం ఉన్నటువంటి ఆవిడ. హృదయ కమల వికాస్ అనేటువంటిది లక్ష్మీదేవి. కాబట్టి ఆ హృదయ కమల నుంచి మరొక అంశంగా వచ్చినటువంటిదే నీలాదేవి. ఎందుకు నీలాదేవి కథ ఏంటంటే ఆమె తలుచుకోవడం వల్ల మనకి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఈ విభేదాలను తొలగిపోతాయి. అందుకే గోదాదేవిని, నీలాదేవిని ఈ ధనుర్మాసంలో పూజించుకున్నా, తలుచుకున్నా మనకి ఒక అద్భుతమైనటువంటి భార్యాభర్తల బంధం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నీలాదేవిని కనుక మనం పూజించినట్టయితే శుభకరమైన సంతాన ప్రాప్తి ఉంటుంది. అంటే మరి వెంటనే అడగవచ్చు, గోదాదేవి పూజిస్తారాదా అని అడగవచ్చు. గోదాదేవికి సంతానం మీద వ్యామోహాల మీద లేదు, కేవలం తన భర్తగా పొందడం వరకే తన సంకల్పం. నీలాదేవికి వంశాన్ని ఉద్ధరించాలి, నేను వంశోద్భవాన్ని చేయాలి, భగవంతుని ఎప్పుడు సదా ఉండాలి,
ఆయనలోనే ఉండాలి. కాబట్టి అటువంటి మోక్ష ప్రాప్తి కొరకు నీలాదేవి పూజించడం, మంచి సంతానాన్ని పెంపొందించడం, దీనివల్ల వారిద్దరి మధ్యలో అన్యోన్యత పెరిగి ఇద్దరు కూడా విష్ణుమూర్తికి భార్యలుగా పరిగణించబడ్డారు. ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా మాత్రమే. మరి గోదాదేవి కళ్యాణాన్ని మనకి అందుకే సంక్రాంతి ముందు రోజు భోగి రోజున బ్రహ్మాండమైనటువంటి కళ్యాణం, అసలు ఎంత వైభవం జరుగుతుందో గోదా కళ్యాణం. మీకు దాదాపుగా నాకు తెలిసి ఈ వైష్ణవ ప్రతి క్షేత్రంలో కూడా ఇటువంటి కళ్యాణం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో నల్లగొండ జిల్లాలో నల్లగొండ పట్టణంలో రామగిరి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. రామగిరి దాని పేరు. రామగిరిలో రామాలయం ఉంది. ఆ రామాలయంలో జరిగేటువంటి గోదాదేవి కళ్యాణం అనేది అద్భుతం జరుగుతుంది. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ఆనందంగా, అసలు ఎంతమంది జనాలు వస్తారో అక్కడికి, ఆ గోదా కళ్యాణం అంగరంగ వైభవం జరుగుతుంది. అటువంటి కళ్యాణ అక్షతలు మనం తీసుకుంటే చాలు, మనకి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వెడబాట్లు, ఈ తడబాటులు, సంతానాలు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మార్గశిర ధనుర్మాసంలో చెప్పబడినటువంటి విష్ణువు యొక్క పూజలు, విధానాలు, భక్తి పారవశ్యం ఏంటి, ఎటువంటి భక్తిని పొందుకుంటే మనం స్వామివారిని ఎలా అనుగ్రహిస్తారు అని చెప్పబడినటువంటి ఈ యొక్క కథలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో నీలాదేవిని తలుచుకోవడం వల్ల సుమంగళ యోగం, సంతాన యోగం, గోదాదేవి వల్ల అంటే గోదాదేవిని స్మరించుకోవడం వల్ల కళ్యాణము, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మన ఇంట్లో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనుర్మాసంలో ఖచ్చితంగా మనము ప్రతి ఇంట్లో కూడా గోదాదేవి కళ్యాణ కథను వినడం, అలాగే ఆ విష్ణుమూర్తి విష్ణుదత్తుడి కథ వినడం, నీలాదేవి యొక్క కథ వినడం వల్ల ఈ ధనుర్మాసంలో ప్రతినిత్యము మనకి అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. ఎవరెవరికైతే భార్యావతి ఇబ్బందులు ఉన్నాయో వారందరూ ఈ గోదా కళ్యాణాన్ని వినండి, కథ వినండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అత్యంత ఆనందకర స్థితి ఏర్పడుతుంది. శుభమస్తు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శుభం.